రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మద్దతుగా అండమాన్ మరియు నికోబార్ దీవుల పరిరక్షణ కోసం సంఘీభావం తెలియజేస్తున్నానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అభివృద్ధి అవసరమే కానీ అది పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా కాకుండా ప్రకృతిని కాపాడే దిశగా సాగాలన్నారు ఆయన. ప్రకృతి పరంగా భౌగోళికంగా ఎంతో పేరుగాంచినటువంటి నికోబార్ ఐలాండ్ను ఆదానికి అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందంటూ ఆరోపించారు. పర్యావరణాన్ని సమతుల్యం చేస్తూ కూడా సాగే అభివృద్ధిలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఆయన. కేవలం ఆదాయాన్ని సంతృప్తిపరచడానికే ఒక పూర్తి ఐలాండ్ను అప్పగించి దాన్ని పాడు చేసే ప్రయత్నం జరగడం సరైంది కాదంటూ కూడా ఆరోపించారు పొన్నం ప్రభాకర్. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో నాశనం చేస్తున్న పరిస్థితులను రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శిస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రాంతానికి పేరున్నటువంటి నికోబార్ ఐలాండ్ను ఆదానికి అప్పచెప్పే భాగంగా ఈరోజు దాని యొక్క పారిశ్రామిక అభివృద్ధి పేరు మీద విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితిని రాహుల్ గాంధీ గారు తీవ్రంగా విమర్శిస్తా ఉన్నారు. అక్కడ ఐఎన్ఎస్ బాస్ వాళ్ళ ఎక్స్పాన్షన్ గురించి జాగ్రత్త ఇవ్వకుండా అక్కడ ప్రకృతికి సంబంధించి వేల మొక్కల్ని కొట్టేస్తూ ప్రకృతి విఘాతం కల్పించే చర్యలు చేపడుతున్నారు. ఒక అభివృద్ధి సమతుల్యత అభివృద్ధి అయితే అభ్యంతరం లేదని చెప్తున్నప్పటికీ ఈరోజు ఆదాయాన్ని సంతృప్తిపరచడానికి మొత్తం ఒక ఐలాండ్ని ఇచ్చేసి ఈరోజు ప్రపంచంలో అండమాన్ నికోబార్ ఐలాండ్కి ఏదైతే ఉందో ఈ ఐలాండ్కి సంబంధించి దాన్ని మరి చెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది మంచిది కాదనే మాట నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తికి ఉద్యమానికి అందరూ కూడా సామాజికంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అందరూ కూడా మరి దానికి మద్దతుగా నిలవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రకృతికి ఆ ప్రాంతానికి పేరున్నటువంటి